పార్టీల లోపల ఇప్పుడు మీలాంటి వాళ్ళు పూనుకుంటే కొంత అవకాశం దొరుకుతుంది. ఇంటర్నల్ డెమోక్రసీ లేదు. ఎవరు పెరుగుతారని చెప్పన్నది వాళ్ళ ప్రతిభని బట్టో ప్రజల్లో ఆదరణ బట్టో కాకుండా వేరే ఫ్యాక్టర్స్ని బట్టి వస్తున్నది. ఈ రెండు ఉన్నంతకాలం యువతకి ఖాయంగా మాకు నాయకత్వంలో అవకాశం వస్తుందని నమ్మకం లేదు, మంచి వాళ్ళు ఎదిగే అవకాశం లేదు. ఈ రెంటిని ఎట్లా మార్చాలి, ముఖ్యంగా లోకల్ గవర్నమెంట్స్ని ఎట్లా మనం స్ట్రెంథెన్ చేయాలి, ఎందుకని జరగటం లేదు? నో, అబ్సల్యూట్లీ అండి. సో ఐ హ్యావ్ అ కౌంటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే ఐ ఎమ్ పార్ట్ ఆఫ్ ద జీవీఎంసీ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. మాకు యాన్యువల్ రెవెన్యూ కలెక్షన్ ఇస్ అబౌట్ 1000 crores. బడ్జెట్ ఇస్ అబౌట్ 4000 crores. ఎంపీ ల్యాడ్స్ 2012లో ఒక్కొక్క ఎంపీకి 5 కోట్లు చేశారు. 13 సంవత్సరాలు కూడా ఇప్పుడు 5 కోట్లే. 7 నియోజకవర్గాల్లో 5 కోట్లు అంటే నియోజకవర్గానికి 70 లక్షలు. 70 లక్షలు అంటే ఒక కమ్యూనిటీ భవనంలో ఒక ఫ్లోర్ వేస్తే 30 లక్షలు అయిపోతుంది. సో అవర్ ఇంపాక్ట్ అబౌట్ దట్ 5 crores ఇస్ వెరీ లిమిటెడ్. ఆన్ ద కౌంటర్ సైడ్ ఇప్పుడు కార్పొరేటర్లు ఇప్పుడు కౌన్సిల్లో మొన్న అవిశ్వాస తీర్మానం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం మేయర్ వచ్చారు. ఇప్పుడు ఇంటర్నల్ వర్కింగ్స్ ఆఫ్ కౌన్సిల్ చూస్తున్నాను విదిన్ ద కార్పొరేషన్. ఒక్కొక్క కార్పొరేటర్ ఇవాళ 2 నుంచి 6 కోట్లు 10 కోట్ల వర్క్స్ వాళ్ళ వార్డులో కార్పొరేషన్ బడ్జెట్ డబ్బులతో చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మై ప్రాబ్లమ్ ఈజ్ ఆల్టర్నేట్. దే ఆర్ ఏబుల్ టు స్పెండ్ మచ్ మోర్ మనీ దెన్ ఈవెన్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఈజ్ ఏబుల్ టు స్పెండ్ డైరెక్ట్లీ. బికాజ్ ఒక నియోజకవర్గంలో 15-20 వార్డులు, ఒక్కొక్క వార్డులో వాళ్ళు 3 నుంచి 6 కోట్లు కార్పొరేషన్లో మేయర్ మీద కమిషనర్ మీద ఒత్తిడి పెట్టి దే ఆర్ డిజర్వింగ్ వర్క్స్. బట్ when everybody is thinking only at the ward level, then we are missing out on the picture of the city. What do I mean by that? Ivala, we are thinking of a smart traffic solution for the entire city, where we want to integrate all traffic lights, put speed cameras, so that traffic enforcement is no longer the job of traffic constables or traffic CIs. It's going to be taken care of by an AI-driven system. The second point is సిస్టంలో ఎవరు కాంపిటెంట్ పీపుల్ని పైకి రానివ్వరు. బికాజ్ ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటే ఇట్స్ ఎ థ్రెట్ టు దెమ్. దిస్ ఈజ్ లార్జ్లీ ట్రూ అండి. దిస్ ఇస్ లార్జ్లీ ట్రూ ఇన్ మోస్ట్ ఎన్వైరన్మెంట్స్ దట్ ఐ హ్యావ్ సీన్. కొందరు లీడర్స్ ఇఫ్ దే కమ్ విదౌట్ ఇన్సెక్యూరిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు 16 మంది ఎంపీలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అబౌట్ 8 of them are under the age of 45 or under the age of 50. వాళ్ళ సిస్టంలో ఒక 10-15 ఏళ్ళు నలిగిపోయి పాడైపోయి అట్లా కాకుండా ఫ్రెష్ ఆలోచనతో ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ నేను చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద పార్టీ? టు ఐడెంటిఫై సచ్ పీపుల్, పుట్ దెమ్ ఇన్ పొజిషన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, పొజిషన్ ఆఫ్ పవర్, సో దట్ దే అండర్ దెమ్ విల్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ అ మెరిటాక్రసీ. దిస్ కెనాట్ బి డన్ ఓవర్ నైట్. అండ్ ఎంటైర్ సిస్టంలో 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, అందరూ ఆ క్యాలిబర్ పీపుల్ దొరకడం కూడా ఈజీ కాదు. బట్ దేర్ లిటిల్ బిట్ ఆఫ్ హోప్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గర 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో వీ డోంట్ హ్యావ్ అ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఫర్ ద ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ. సో టెంపరీలీ ఐఎమ్ పర్ఫార్మింగ్ దట్ డ్యూటీ. అండ్ ఇంటర్నల్ పార్టీ కమిటీస్ పెట్టాలి, ఎవరు వార్డు ప్రెసిడెంటు, ఎవరు సెక్రటరీ ఎట్సెట్రా. వీ డిడ్ ఇట్ ఇన్ అ ట్రాన్స్పరెంట్ వే. మొన్నే మీటింగ్ జరిగింది. అందరు 17 వార్డులకు సంబంధించిన ఒక 40 నాయకులను పిలిచి ఇక్కడెక్కడ మీరు ఫెయిల్ అయ్యారు, ఈ కారణం వల్ల ఇక్కడ మార్చుతున్నాము అంటే దే డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ అ థింగ్ ఇన్ ద లాస్ట్ 3-4 ఇంటర్నల్ పార్టీ ఎలక్షన్స్, వేర్ ఇంత ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇస్తున్నామని చేశాను. సో I take it as, okay, if I do it, maybe I'll inspire somebody else to do it and do it differently. By and large, I have found where the MLA is very much in touch with the people, ఎంతో కొంత they build a good team. When the MLA is not in touch with the people, has an ulterior motive, it goes in the wrong direction, and మీరు అన్నట్టు ఈ సప్రెసింగ్ టాక్టిక్స్ ఎక్కువ అవుతాయి.